హలో పీపుల్ ఆఫ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మనలో కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవుడు వారి కొరకు ఉద్దేశించిన మేలు వెంటపడి వస్తున్నా సరే దానికి అందకుండా దూరంగా పారిపోతారు. దేవుడి ఉద్దేశంలో లేని కీడు ఎక్కడో దూరంగా ఉన్నా సరే పరిగెత్తి వెతుక్కొని మరీ తగిలించుకుంటారు. దానికి గల కారణం ఏంటి అని అంటే, వారు దేవుని ఆత్మ చేత కాదు, కానీ దేహపు ఆశల చేత, దేహపు ఆలోచనల చేత నడిపించబడతారు. మనుష్యుడి జ్ఞానం ఎలాంటిది అని అంటే, కంటికి కనిపించే దాన్ని బట్టి, చెవికి వినిపించే దాన్ని బట్టి, మనసుకు గోచరించే దాన్ని బట్టి, గతకాలపు అనుభవాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఈ రకమైన జ్ఞానం అనేక సార్లు భ్రమలో చిక్కుబడుతుంది. మరి ఇంతకీ భ్రమ అంటే ఏమిటి అని అంటే, సత్యం అనే రంగు పులుముకున్న అసత్యం. సత్యం అనే రంగు పులుముకున్న అసత్యం భ్రమ. దాన్ని సత్యం అని అనుకుంటారు, ఇదే నిజం అనుకుంటారు. కానీ పరిగెత్తి పాతాళానికి దిగిపోయే పరిస్థితులను కొని తెచ్చుకుంటారు. మరి దేవుని ఆత్మతో నడిపించబడే వారు ఎలాగుంటారు అని అంటే, అపవాది ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని రంగులు పులిమినా, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది యుక్తమో ఏది యుక్తము కానిదో దేవుని యొద్ద విచారించి వారు తెలుసుకుంటారు. ఆయన మొరనాలకించేవాడు, ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. అందుకే ప్రతి విషయాన్ని కూడా ప్రభు చెంత ప్రార్థనలో పరీక్షించుకొని, నీ ఆలోచన చొప్పున కాదు కానీ దేవుని ఆత్మ చేత నడుచుకుంటే దేవుడు ఉద్దేశించిన మేలులను కోల్పోరు, దేవుడు ఉద్దేశంలో లేని కీడులలో చిక్కుబడరు. సో pray before taking any decision. God bless you.